భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మొత్తం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఓట్ల కోసం కేవలం టెంకాయని అక్కడ కొట్టి వదిలిపెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయలతో రమారమి 2751 ఎకరాలను ఈయన భూసేకరణను పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా టీడీపీ వారు ఆ రోజు ఏదైతే 117 ఎకరాలను పెండింగ్లో పెట్టారో ఆ 117 ఎకరాలకు కూడా రైతులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో న్యాయం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి రమారమి 28 లక్షల నుంచి 36 లక్షల వరకు డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిఎంఆర్ వారి సహకారంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి అన్ని మంత్రులు తీసుకొని వచ్చి ఆ యొక్క ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న 3.8 కిలోమీటర్ల రన్వే కూడా ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయింది. దానికి పూర్తి రక్షణ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పూర్తయింది. 80% అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ పనులన్నీ కూడా ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. అదేవిధంగా నిర్వాసితులకి 371 కుటుంబాల వారికి ఆయన ఒక్కొక్కరికి 8.7 లక్షల రూపాయలు కేటాయించి 5 సెంట్ల భూమిని నిర్వాసితులందరికీ ఇచ్చి పెద్ద టౌన్షిప్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటి ఫలితమే ఈరోజు అక్కడ ఒక విమానం ల్యాండ్ అయిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి గారికి కాదని చెప్పి నేనే ఈ క్రెడిట్ పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసి అసహించుకుంటున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. పెద్దలు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ విషయం మాత్రం. అంటే చాలామంది అంటుంటారు కదా, అంటే తప్పుగా చెప్పాలంటే కన్నిందేవారు పేరు పెట్టుకునేదేవారు అంటారు. అలా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, కొబ్బరికాయ కొట్టారు, అందరు ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని కోట్లు దాని మీద పెట్టారు అనేది. మన జిఎంఆర్ గారు పూర్తిగా చెప్పారు, వివరించి మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నారు. అది ప్రజలందరూ తెలుసు. అంటే అతను అక్కడ ఒక క్రేజ్ తీసుకోవాలని ఆయన ఈ యొక్క భోగాపురం విషయంలో ముందుకెళ్ళారు అంతే.